హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది ఏమి అనుకుంటున్నారా? బెండకాయని నీట్గా కట్ చేసి ఆయిల్లో వేయించుకోవాలి. ఎందుకు ఆయిల్లో వేయించుకోవాలంటే అది జిడ్డుగా ఉంటుంది కదా, అది వెళ్ళిపోయాక వేయించుకోవాలంటే అది వేయించి పక్కకు పెట్టాక ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అనేది వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం కాగాక మనం దాంట్లో ఆనియన్స్, ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాం. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. మీరు ట్రై చేయండి. ట్రస్ట్ మీ గైస్. మళ్ళీ ఏమవుతుంది అనుకోకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఇది కొంచెం ఏగాక మనం దీనికి కావాల్సిన మసాలా ప్రోడక్ట్స్ అంతా వేసుకుందాం. సారీ గైస్, దీంట్లో టమాటో కూడా కొంచెం ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లో ధనియాల పొడి 2 స్పూను, మిరప్పొడి 1/2 టీ స్పూను, అలాగే జీలకర్ర మిరప్పొడి అంటారు కదా, అంటే ఇంట్లో చేసుకోండి. అది 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. దీని పేరు వచ్చేసి బెండకాయ గ్రేవీ చేస్తున్నది నేనే. ఎలా చేయాలని మీరు టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా బాగా వేయించుకోవాలండి. ఇదంతా బాగా వేయించుకోండి. సెంటర్లో కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే అది ఫుల్ గ్రేవీగా ఉంటుంది కాబట్టి. ట్రస్ట్ మీ గైస్, ఇది మమ్మీ చేసింది కాదు, నేను చేసిందే. ఇది కొంచెం ఇలా అయ్యాక వాటర్ వేసుకోండి. వాటర్ ఎందుకంటే ఇది గ్రేవీలా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని, వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మీకు రుచికి తగ్గంత. వాటర్ అనేది బాగా బాయిల్ కావాలి. బాయిల్ అయ్యే వరకు బెండకాయలు వేసుకోకండి. బెండకాయలు వేసుకుంటే టేస్ట్ వచ్చేది. వాటర్ అనేది బాగా కాగాక మనం ఒక 1/2 కప్ పెరుగు అనేది వేసుకుందాం. బెండకాయ ఫ్రై కానీ, బెండకాయ సాంబార్ కానీ, బెండకాయ గ్రేవీ కానీ పెరుగు ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. పెరుగు అనేది ఫస్ట్లోనే వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పెరుగు వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేయాలి. ఎందుకు బాగా మిక్స్ చేయాలంటే ఆ పెరుగు గడ్డలు అట్లే ఉండకుండా నీట్గా దాంట్లో సాంబార్ అంటే గ్రేవీలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 మినిట్ అలా పెట్టేస్తే కనుక వాటర్ అనేది బాగా కాకుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన బెండకాయలు అనేది ముక్కలు అనేది ఆ గ్రేవీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసి లాస్ట్లో కొత్తిమీర టాపింగ్స్ కానీ వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన రెసిపీ కాబట్టి మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. బెండకాయలో బెండకాయ ఫ్రై చేయొచ్చు, బెండకాయ పళ్ళెం చేయొచ్చు, సాంబార్ చేయొచ్చు, కానీ ఇది గ్రేవీ చేస్తున్నాం. బెండకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇదైతే బాగా ఉడకపెట్టుకోవాలండి. 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు అయితే అవుతుంది ఉడకపెట్టినది. ఇప్పుడైతే బబుల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడైతే 10 మినిట్స్ అయింది. ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర అనేది వేసుకొని ఒక గిత్త అయితే కలిపెట్టుకోవాలి. ఇంకా మన గ్రేవీ అనేది కొంచెం చిక్కబడే వరకు 5 to 10 మినిట్స్ అలాగే పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే మన బెండకాయ గ్రేవీ రుచిగా అయిపోతుంది. మీరు ఇంకా ప్లేట్లోకి వేసుకొని చపాతీ రైస్తో తింటే ఉంటుంది గైస్, వేరే లెవెల్లో ఉంటుంది. సరే ఇంతవరకు మన వీడియో చూసారు కదా, వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. డైలీ మంచి షార్ట్స్ వస్తుంటాయి, లాంగ్ వీడియోస్ పెట్టే ట్రై చేస్తా, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే. ఓకేనా, మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys!